గుంటూరు మిర్చిని తిరస్కరించింది శ్రీలంక. అఫ్లోటాక్సిన్తో పాటు తేమ శాతం ఎక్కువగా ఉంది అంటూ పదుల సంఖ్యలో కంటైనర్లను రిజెక్ట్ చేశారు శ్రీలంక అధికారులు. తేమ ఎక్కువై ఫంగస్ ఏర్పడి నాణ్యత దెబ్బతిన్నట్లు గుర్తించారు. మిర్చిని వెనక్కి తీసుకెళ్లాలని ఎగుమతి వ్యాపారులకు నోటీసులు ఇచ్చారు శ్రీలంక అధికారులు. శ్రీలంక వెళ్లి అక్కడి అధికారులతో చర్చిస్తున్నారు మిర్చి ఎక్స్పోర్టర్స్. 2 నెలల క్రితం కూడా గుంటూరు నుంచి ఎగుమతి చేసిన 3 కంటైనర్ల మిర్చిని తిరస్కరించింది చైనా. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ లైన్ ద్వారా. అశోక్, చెప్పండి. గుంటూరులో ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మిర్చి మార్కెట్ ఉంది. ఇక్కడి నుంచి విదేశాలకు దాదాపు 12కు పైగా దేశాలకు ఇక్కడి నుంచే భారీ స్థాయిలో మిర్చి ఎగుమతి అవుతుంది. అయితే 2 నెలల క్రితం క్రిమి సంహార మందులు ఎక్కువ వాడటం వల్ల చైనా నుంచి 3 కంటైనర్లు వెనక్కు పంపించేశారు. మళ్ళీ ఇప్పుడు శ్రీలంక నుంచి దాదాపు 20 కంటైనర్లకు పైగా వెనక్కి పంపించినట్లు మనకు తెలుస్తుంది. అధికారులు మాత్రం స్పష్టంగా ఎన్ని కంటైనర్లు వెనక్కి పంపారో చెప్పడం లేదు. అఫ్లోటాక్సిన్ తో పాటు తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఈ కంటైనర్లు వెనక్కి పంపినట్టు మనకు తెలుస్తుంది. తేమ ఎక్కువైతే ఫంగస్ ఏర్పడింది, దాంతో నాణ్యత దెబ్బతిందని శ్రీలంక అధికారులు అక్కడ గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడి నుంచి ఎగుమతి చేశారు, ఎవరైతే ఎగుమతి చేశారో వాళ్ళు శ్రీలంక అధికారులతో మాట్లాడుతున్నారు. అయితే ఎవరైతే ఇక్కడి నుంచి ఎగుమతి చేశారో వాళ్ళకి ఇప్పటికే నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. కొంతమంది ఎగుమతిదారులు శ్రీలంక వెళ్లి అక్కడ అధికారులతో మాట్లాడుతున్నట్టు మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.